రోజు రైతులు మరి 6 నిమిషాలు కష్టపడి ధాన్యాల్ని కళ్ళాల్లో దాదాపు 2 నెలల నుంచి ఉంచితే మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. మరి కొనుగోలు చేసిన తాలు తప్ప అని తరుగుదీస్తుంది. ఈరోజు రైతు సంతోషంగా లేకుంటే మన ప్లేట్లో అన్నం ఉండదని మనం గుర్తించాలి. రైతులకు సమయానికి రైతు భరోసా వస్తలేదు. మరి ఇక్కడ తాండ్రియల్ గ్రామంలో ఈరోజు దాదాపు 2 నెలల నుంచి ఇక్కడ ధాన్యం ఈ కళ్ళాల్లో ఉంది. మరి చివరికి ఈ ధాన్యాలు మొలకలు కూడా వచ్చినాయి. మరి దీనివల్ల వాళ్ళకు వచ్చే రేటు కూడా తగ్గుతుంది, తరుగు కూడా ఎక్కువవుతుంది. కాబట్టి మరి ఏ కారణమైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. హమాలీలు కావచ్చు, ట్రాక్టర్ సదుపాయం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం అవగాహనతో ముందు చూపుతో రైతులకు కష్టం కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమం చేపడుతుంది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఈ తక్షణమే ఈ రైతుల ధాన్యాన్ని అన్ని కొనుగోలు మరి తెలంగాణలో మొత్తం కొనుగోలు కేంద్రాల నుంచి తక్షణమే హమాలీలు, ట్రాక్టర్లు అన్నీ సమకూర్చి రైతుల కష్టం కాకుండా రైతుని ఆదుకోవాలి. తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. తక్షణమే ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని మా డిమాండ్. ధన్యవాదాలు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇక్కడ అధికారులు ఎంత అడిగినా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడికి ఇప్పుడు 42.33 జోకుతారు. మొన్న దాకా ధర్నా చేసినాం, 3 కిలోలు అన్నారు. 3 కిలోల ధర్నా కూడా వేసినాం సార్. అట్లా కూడా వేస్తే మా రైతులం మేము ఎప్పుడు పంపిస్తాం, లారీ పంపిస్తాం, జోకుతాం అని చెప్పారు. ఇవరకు జోకులు లేదు, ఎక్కడెక్కడ అయిపోతున్నాయి. ఈ లాకలు కూడా చూడండి సార్, ఇంత లాకలు వచ్చినాయి. మేము ఎలా బతుకుడు, ఎట్లా చేసుడు? ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా కష్టం పడుతున్నాం సార్. మేము ఆదుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. అవునా? ఓకే ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు వానలు పడే అవకాశం కూడా ఉంది కదా, అంటే వాళ్ళకు రాసి అవుతుంది. ఓకే ఓకే, చూడండి తొందర రేటు చూడండి, వీళ్ళకి కష్టమవుతుంది. లేకపోతే ఈ కటింగ్ కూడా మాట్లాడండి, కటింగ్ మూలికలు తరుగు కూడా బాగా లిస్ట్ అయితే ఓకే ఓకే. హమాలి కూడా ఇప్పుడు 50 రూపాయల పైన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నాం. అసలు 70 రూపాయలు తీసుకుంటాం. ఒక్క క్వింటాల్కి 70 రూపాయలు తీసుకుంటాం. ఏంది సంచికి